ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈ ఉదయకాలాన ఈ ప్రాతకాల సమయంలో మనకి ఈ దినాన్ని ఇస్తూ ఉన్నటువంటి వాగ్దానము, పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం యొక్క చివరి భాగంలో ఇలాగున వ్రాయబడి ఉంది. పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఒకవేళ ఈ దినాన గిద్యోను ఉన్న పరిస్థితిలో నీవు ఉన్నావేమో. ఈ మాటలు దేవుడు గిద్యోనుతో పలికిన మాటలు. గిద్యోను మిద్యానీయులకు భయపడి దాక్కొని గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుకుంటూ పిరికిగా ఉన్న సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడిన మాటలివి. ఆయనను ఆ పిరికితనం గల గిద్యోనును పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నాడు. అలా పిలుస్తూ ఉన్నప్పుడు మరి ఆయన ఏమనుకుని ఉంటాడు, ఎలా ఫీల్ అయి ఉంటాడు? దేవుడే స్వయంగా అతనిని, పిరికితనంతో దాక్కున్న అతనిని, గానుగ మాటున మరుగై ఉన్న అతనిని ఇలా పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈరోజు నీవు కూడా దేవుడు చేయమన్న పని చేయలేక ఓడిపోయి మరి పిరికితనంతో, నిరాశతో, నిస్పృహతో నలిగిపోతున్న స్థితిలో ఉన్నావేమో, పిరికిగా ఉన్నావేమో. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను, మనుషులను చూచి ఇక నా పరిస్థితి ఇంతే అనుకున్న పరిస్థితిలో ఉన్నావేమో. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా లేక బలాఢ్యురాలా యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీ బలాన్ని చూసి, నీ సామర్థ్యాన్ని చూసి నిన్ను పిలవడు, కానీ తన ప్రణాళికలో ఉన్న నీ ఏర్పాటును చూసి నిన్ను పిలుస్తాడు. ఒక గొప్ప ఉన్నతమైన ఏర్పాటు నీ పట్ల కలిగి నిన్ను అలాగా ఈ దినాన ఆయన పిలుస్తూ ఉన్నాడు. యెహోవా నీకు తోడై ఉన్నప్పుడు నీవు సాధించలేనిది లేదు. దేవుడు అటువంటి కృపలో నిన్ను నడిపించునుగాక. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. పరిశుద్ధుడివైన మా పరలోక ప్రియ తండ్రి, మనుష్యులు చూచే వాటిని నీవు చూచే దేవుడవు కాదు, కానీ అంతరంగాలను పరిశోధించే దేవుడవు. నీ ప్రణాళికలో మాకున్న స్థానాన్ని బట్టి మమ్మను పిలిచే దేవుడవు కనుక నీకు వందనాలు. ఉదయకాలాన మమ్ములను పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తూ నీవు స్వయాన నీవు మాకు తోడై ఉన్నానని చెప్తూ ఉన్నందుకు నీకు వందనాలు. నీవు మా పట్ల ఏవేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నాయన, అదంతా మేము ఈ దినాన సాధించగలుగుటకు మీ సన్నిధి మాకు తోడించి నడిపించమని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.